మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మరొక అపరూపమైన అవకాశం మా అందరికీ అనుగ్రహించి మళ్ళీ నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నీ సన్నిధికి కూడి వచ్చిన మేమంతా నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని ఆలోచిస్తూ మా బ్రతుకులను ఆ మాటల వెలుగులో కట్టుకున్నట్టుకు కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, అలాగే ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి తండ్రి తన పాద చింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి మళ్ళీ మనందరికీ ఈ రీతిగా అవకాశం దక్కడం, మళ్ళీ మనమంతా ఆ కన్న తండ్రి మాటలలో, ఆ కన్న తండ్రి ఆలోచనల్లో మన బ్రతుకులను కట్టుకుని అపురూపమైన అవకాశం మళ్ళీ మనకు దక్కడం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడు కోరుకున్నట్లుగా, ఆయన ఆశించినట్లుగా, ఆయన ఆశపడ్డట్లుగా మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో ముందుకు సాగుదాం. ఇట్టి మహాకృపను దయచేసిన కన్నతండ్రి అయిన దేవుడికి మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క అవకాశం పొందలేని వారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మనకంటూ అవకాశంలో మనం ఉండం, అవకాశం కలిగి ఉన్నాం. మరి మన నుంచి ఇంకా లేదా మనలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకునే ఒక అపురూపమైన అవకాశమే మనం భావించాలి. మరి ఈ సమయంలో ఒక అమూల్యమైన, ఒక అద్భుతమైన సంగతిని మరి ఈరోజు కూడా ఆలోచిద్దాం. మన ఆత్మల పట్ల లేదా మన రక్షణ పట్ల దేవునికి ఉన్న ఆవేదన, మన రక్షణ పట్ల దేవునికి ఉన్న ఆవేదన. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు కన్న తండ్రి అయిన దేవుడి ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన యొక్క మనసు, ఆయన ఆలోచనలను జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన బ్రతుకుల్లో, మన జీవితాలలో దేవుడు ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, మన బ్రతుకుల గురించి ఎటువంటి ఉన్నతమైన ఉద్దేశాలలో మన గురించి తాపత్రయపడుతున్నాడో, ఆవేదన పడుతున్నాడో, మన రక్షణ నిమిత్తము ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆవేదన కలిగి ఉన్నాడో మనకు అర్థం కాలేదు. రక్షణ భాగ్యం అనేది మనకు అవసరం. రక్షణ భాగ్యం అనేది మనకు అవసరం. రక్షణను పొందుకోవలసిన అవసరత మన బ్రతుకులకు ఉంది. నష్టం అనేది మనకు పొంచి ఉంది. ప్రమాదం అనేది మనకు పొంచి ఉంది. ఈ ప్రమాదము పొంది ఉన్న మన బ్రతుకులలో రక్షణ భాగ్యంలోనికి వెళ్ళాలన్న ఆలోచన లేకపోవడం, మన ఆత్మను రక్షించుకోవాలన్న ఉద్దేశాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ దేవుడు మన రక్షణ నిమిత్తము, మన ఆత్మల రక్షణ నిమిత్తము ఆయన యొక్క ఆవేదన, ఆయన ఆసక్తి చాలా గొప్పది. ప్రియమైన దేవుని వారలారా,
ఎందుకు అంటే మన ఆత్మలను రక్షించాలి, వచ్చే పరిస్థితి అనేది మనం తట్టుకోలేమని, వచ్చే పరిస్థితి మనం భరించలేము అన్న సంగతి దేవుడు మనకు ఆయన యొక్క గ్రంథంలో లేదా మన బ్రతుకు పుస్తకంలో చాలా సంగతులు విశదపరుస్తున్నా, చాలా సంగతులు తెలియజేస్తున్నా ఏమీ పట్టనట్లుగా, ఏమీ ఎరగనట్లుగా, పట్టించుకోలేని వారిగా మనం బ్రతకడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఒకసారి దేవుని యొక్క ఉద్దేశాలలోనికి వెళ్ళి ఆలోచిస్తే ప్రపంచ మానవాళ్ళందరి గురించి ఏదో ఒక వర్గానికో ఒక జాతికో సంబంధించింది కాదు రక్షణ అనేది. భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి పట్ల దేవుడు కలిగి ఉన్న అత్యద్భుతమైన ప్రణాళిక రక్షణ అనేది. ఈ రక్షణ అనేది మన బ్రతుకుల్లో, మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనది. మనం నిత్య శిక్షలోనికి వెళ్ళకుండా, భయంకరమైన వేదనలోనికి వెళ్ళకుండా కాపాడుకునే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు కల్పించాడు వాక్యం ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. కానీ ఈరోజు సమాజానికి, ఈరోజు మనుషులకు నిమ్మకు ఎత్తనట్లుగా చీమ కుట్టినట్లుగా ఈరోజు ఈ రక్షణ భాగ్యాన్ని తెలుసుకోలేని, రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఎరగలేని వారుగా, పట్టించుకోలేని వారుగా, దాని గురించి ఆలోచన లేని వారుగా ఉండడం అనేది బాధాకరమైన విషయం. వినాలమ్మ, మీరంతా నా వైపు మీరు చూస్తూ ఉండండి, మీరు ఎక్కడనో దృష్టి పెట్టద్దు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పవో, మన పట్ల, మన ఆత్మలను రక్షించుకోవాలని, రక్షణ మనం పొందుకోవాలన్న ఆలోచన దేవుడిది గొప్ప ఆలోచన ప్రియులరా. ఆ సందర్భాన్ని చూస్తూ ముందుకెళుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అండి. తిమోతి గారికి అపోస్తులైన పౌలు మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ పరమ తండ్రి, ఆ కన్న తండ్రి మన రక్షణ నిమిత్తం చూడండి, మానవాళి రక్షణ నిమిత్తం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందాలన్న ఆలోచన ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఇది రక్షణలోనికి రావాలి ప్రపంచమంతా, మనుషులంతా రక్షింపబడాలన్న ఆవేదన, రక్షింపబడాలన్న ఆసక్తి చాలా ఉన్నతమైనది. ఇది ఎంత గొప్ప ఆలోచన చూసారా. మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షించబడాలన్నది దేవుడి ఆలోచన. ఇది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. అలాగే రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. ఆయన కోరిక, ఆయన ఇష్టము, ఆయన చిత్తము. ప్రియులరా, ఆలోచించండి. దేవుడు మన బ్రతుకుల్లో, మన జీవితాలలో రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలన్నది దేవుడి ఉద్దేశం. ప్రమాదంలో ఉన్న బ్రతుకులు మనవి, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డ బ్రతుకులు మనవి. ఆసక్తి అనేది, ఆవేదన అనేది, తల్లడిల్లే విధానం అనేది, ఆరాటపడే విధానం అనేది మనలో ఉండాలి. ప్రమాదం అనేది మనకుంది, నష్టం అనేది మన జీవితాలకు ఉంది. అటువంటిది మన జీవితాలను కాపాడుకోవాలి, మన జీవితాలను వాక్యపు వెలుగులోనికి నడిపించుకోవాలి, మన జీవితాలు రక్షణలోనికి నడిపించుకోవాలన్న ఆలోచన మనకుండాలి, ఆసక్తి మనకుండాలి, ఆ ఆవేదన. కానీ దేవుడి ఆవేదన చూడండి, మనకేమో పట్టట్లేదు, మనకేమో అర్థం కావట్లేదు. ఏమండి, నిద్రలో ఒకండి వెనక ఉండి
ఎవరు మాత్రం నిద్రలు పోయినా బాగుండదు, పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ నిద్రలు మాత్రం పోవద్దు. ప్రశాంతంగా నిద్రలు పోవడానికి ఇక్కడికి రాకూడదు, అలా చేయొద్దు మీరు. ఏమంటే అసలు రక్షణ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నవి, రక్షణ కార్యక్రమాలు. నిన్న సదస్సు జరిగింది. స్త్రీల సంఖ్య పర్వాలేదు, కానీ పురుషుల సంఖ్య దయనీయ పరిస్థితి. చాలామంది రాలేదు. ఏం పోయే కాలం అండి అసలు. నెలకొక కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు, నెలకొక సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏం పనులు ఉంటాయి చెప్పండి? ఆత్మను రక్షించుకునే పని కంటే గొప్పదైన పని ఏంటి చెప్పండి మనకు? దేవుడేమో ఆవేదన పడుతున్నాడు. నష్టం అనేది మీ జీవితాలకు పొంచి ఉంది, ప్రమాదం అనేది మీ జీవితాలకు పొంచి ఉంది. ఆత్మలుగా మీరు వెళ్ళే చోటు తట్టుకోలేనిది, మీరు వెళ్ళే ఆ శిక్ష మీరు భరించలేనిదని దేవుడు చెబుతుంటే మనకేమో పట్టట్లేదు. చాలామంది రాలేకపోయారు. మరి ఈరోజు అని ఆలోచిస్తే ఈరోజు కూడా చాలామంది నిర్లక్ష్యం. ఎవరికండి నష్టం? నష్టం దేవుడికా? తన పిల్లలుగా మనల్ని కన్నందుకు కదా, మనల్ని కాపాడుకోవాలి, వాళ్ళకు తెలియజేయాలి, వాళ్ళని ఆలోచింపజేయాలన్న ఆలోచన దేవుడిది అయితే కనీసం ఆ ఆలోచనలు తెలుసుకోవడానికి కూడా రాలేని పరిస్థితి అంటే నష్టం అనేది మనకుంది, ప్రమాదం అనేది మనకుందన్న సంగతి ఎందుకు గ్రహించకూడదు? ఎందుకు గుర్తించకూడదు? ఎందుకు ఆలోచించొద్దు? ఆలోచించండి. ఏం ఆసక్తి మనలో ఉంది ఈరోజు వాక్య విషయంలో? దేవుని ఆరాటాన్ని ఒకసారి చూడండి ప్రియులరా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కావచ్చు, ఆ రోజు ప్రారంభ మనుషుల విషయంలో కావచ్చు, ఈరోజు మన విషయంలో కావచ్చు, దేవుడు వాక్యాన్ని, తన వాక్యాన్ని మనుషులమైన మన దగ్గరికి పంపించడంలో, మన ఆత్మలను రక్షించుకోవాలన్న ఆలోచన, మన జీవితాలు రక్షణలోనికి ప్రవేశించాలన్న ఆవేదన, ఆసక్తి దేవుడిది ఎంత గొప్పదో. దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం అండి. చివరి అధ్యాయంలో 15వ వచనం చూడండి ప్రియులరా. దేవుని యొక్క ఆలోచనలను మనం చూడగలిగితే, దేవుని ఆలోచనలు మనం చూడగలిగితే, ఆయన ఆవేదన చూడండి, ఆయన ఆసక్తి చూడండి. తన పిల్లల పట్ల వాక్యాన్ని వాళ్ళ దగ్గరికి పంపించాలి. తన దైవ సేవకులను దూతలుగా, ఒక సేవకుడు ఒక దూతగా తన పిల్లలను పేర్లతో పిలువబడుతున్నాడు. తన పిల్లలను, దైవ సేవకులను తన పిల్లల దగ్గరికి పంపించి వాళ్ళ ఆత్మలు రక్షణలోనికి రావాలి, వాళ్ళ బ్రతుకులు రక్షింపబడాలి అన్న ఆవేదన దేవుడిది. ఈరోజు మనకేం పట్టదు, మనమేం ఆలోచించట్లేదు. 15వ వచనంలో చూడండి మీరు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన యొక్క నివాస స్థలములందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా తన దైవ సేవకుల దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. మనకు కూడా ఈరోజు ఎన్నో వాక్య సందేశాలు చెప్పిస్తూనే ఉన్నాడండి. ఎన్నో వాక్య సదస్సులు జరిగిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లరా, రక్షణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది మనకు అవసరం. ఎందుకంటే నష్టం అనేది మనకు ఉంది, ప్రమాదం అనేది మనకు పొంచి ఉందన్న సంగతి మర్చిపోకండి. ఎందుకయ్యా రక్షణ అంటే? ప్రమాదం పొంచింది మన బ్రతుకులకు. ఎందుకయ్యా వాక్యము అని అంటే మన బ్రతుకులు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి ఏమండి, పెందల కడ ఉదయాన్నే తెల్లవారుజామునే
పెందలకడ లేచి పంపుచూ వచ్చినను, పెందలకడ లేచి దేవుని వాక్యమును వర్తమానమును పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఏమీ పనికిరాని వాళ్ళుగా. ఎగతాళి అంటే ఎలా ఉంటుందండి? ఎగతాళి ఎవరిని చేస్తారు? ఊర్లే మనం తిరుగుతున్నాం అనుకోండి దైవ సేవకులుగా, ఎగతాళి ఏమి చిన్న చూపు. దైవ సేవకులు అంటే చిన్న చూపు, ఒక సేవకుడు అంటే చిన్న చూపు, ఎగతాళి అంటే మనకి ఏం గత్యంతరం లేక ఇది పట్టుకున్నాడు అన్నట్లుగా. చాలా చిన్న చూపు, చాలా తక్కువ అంచనా వేయడం. మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, చాలా చులుకన చేసి మాట్లాడతాం, చూశారు? అది ఎగతాళి అంటారు. అంటే వాడు ఒక అమాయకుడు, వాడికి ఏం తెలియదు. ఎగతాళి చేయడం, చిన్న చూపు చూడడం, నవ్వుల పాలు చేయడం ఎగతాళి అంటారు దాన్ని. ఏమంటే దైవ సేవకులను వీళ్ళు ఏం చేస్తున్నంట, దేవుడి వాక్యము మనుషుల దగ్గరికి తీసుకొస్తుంటే, మీ దగ్గరికి వాక్యం వస్తుంటే, వాక్యం తీసుకొస్తున్న ఒక దైవ సేవకుని చూసి, ఏమండి సమాజంలో ఉన్న మనుషుల యొక్క పరిస్థితి, ప్రవర్తన చూడండి. ఎవరికి నష్టం? అసలు ప్రమాదం ఎవరికి ఉంది? ఏం పోయే కాలం ఇది మనుషులది. పెందలకడ లేచి ఆయన యొక్క దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను, ఆయన మాటలను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను ఏం చేశారంట? హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము, ఏమండి యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. దేవుని ఉగ్రత, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క దైవ సేవకుల మాటలను, దేవుని వాక్యాన్ని మీరు తృణీకరించి దైవ సేవకులను ఎగతాళి చేసి చిన్న చూపు చేస్తే దేవుని కోపము, పరలోకము నుంచి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడుతుంది. ఏమనుకుంటుంటారు దేవుని వాక్యాన్ని ఎగతాళి చేయడం అంటే? దైవ సేవకులను చిన్న చూపు చూసి దైవ సేవకులను చంపే ప్రయత్నం, దైవ సేవకులను అవమాన పాలు చేయడం, వాళ్ళను కొట్టడం, వాళ్ళను చంపడం అనే విషయం వచ్చేసిందంటే నీకు తీరింది, నీకు పట్టింది. ఇక దేవుని యొక్క ఉగ్రతకు నీ బ్రతుకు లోనైపోతుంది. నీ మేలు కోరి, నీ శ్రేయస్సును కోరి, నీ బ్రతుకు అత్యంత భయంకరమైన స్థితిలో నీ బ్రతుకు ఉంది కాబట్టి నిన్ను కాపాడుకోవాలని ఒక అపూర్వమైన అవకాశం దేవుని వాక్యం నీ దగ్గరికి రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. దేవుడు తన పిల్లలను పోగొట్టుకోవడం ఇష్టం లేక కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉండి వాక్యం మీ దగ్గరికి వస్తుంటే, వాక్యం మీ దగ్గరికి పంపిస్తుంటే వాక్యాన్ని పెడచెవిన పెట్టడం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం. పెందలక్కడనే చూసారా, తెల్లవారంగానే దేవుని వాక్యం నా బిడ్డలకు అందాలి. బ్రతుకులు బాగలేవు, జీవితాలు బాగలేవు, వాళ్ళ శరీరాలు వదిలితే ఆత్మలుగా నిత్య శిక్షలోనికి వెళితే వాళ్ళ బ్రతుకులన్న సంగతితో దేవుడు దైవ సేవకులను, ఆ దేవదూత, ఆ దూతల ద్వారా వర్తమానాలను, దేవుని యొక్క వాక్యాలను పంపుతూ ఉంటే ఏమండి ఆ సేవకులనే, ఆ దైవ సేవకులనే చంపే ప్రయత్నం చేస్తున్నారంటే దేవుని కోపము, దేవుని యొక్క కోపానికి బలయ్యే అవకాశం ఉంది. వాక్యాన్ని పక్కన పెట్టేసిన, వాక్యాన్ని చిన్న చూపు చూసిన, వాక్యాన్ని మీరు పెడచెవిన పెట్టిన, దైవ సేవకుల ఆలోచనలు పట్టించుకోకపోయినా దేవుడి బాధ అంతింత కాదు. అదే సమయంలో దేవుని యొక్క కోపం కూడా మన మీద దిగి వచ్చే అవకాశం ఉంది. అలా ఉన్నారా? ఏమైనా ఉంది సమాజం. పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈరోజు? ఎంతమంది అండి ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. నిన్న కొంతమంది వచ్చాం కాబట్టి ఈరోజు అవసరం లేదనుకుంటున్నారు. దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తి చూడండి. ఎవరి కోసం వస్తున్నారు? ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఇక్కడ నా కోసం వస్తున్నారా? నన్ను సంతోషపెట్టడానికే? అవసరం లేదు కదా. మీరు ఎంత త్వరగా వచ్చేస్తే నేను అంత త్వరగా నేను ఇక్కడ కూర్చుంటాను. ఒక టైం అంటూ మీ ముందు పెట్టాం, దానికి సాకులు ఎత్తుకునే ప్రయత్నం చేయొద్దు.
అలాంటి ప్రస్తావన మన బ్రతుకులు రానివ్వకూడదు. అంటే ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, నీవు ఎంత వాక్యం పట్ల విధేయత కలిగి ఉన్నావు. చెప్పడం గొప్ప కాదండి, పాటించడం గొప్ప మన బ్రతుకుల్లో. దాని ప్రకారంగా నిలబడడం గొప్ప, దాని ప్రకారంగా ముందుకు సాగడం గొప్ప. టైం షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఎంతమంది ఉదయాన్నే రాగలుగుతున్నాం? ఒక టైం కేటాయించాం కదా, అంత ఆతృత, అంత ఆవేదనతో వాక్యం 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 అనే దాహంతో తప్పించిపోతూ వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఏదో సంతకు వెళ్ళినట్లుగా, ఏదో ఒక ప్రయాణానికి వెళ్ళినట్లుగా తీరికగా పదండి మీరు వస్తారా అడుక్కుంటూ కాదండి. అసలు అమ్మో నేను వెళ్ళాలి, దేవుని వాక్యపు ఆలోచనల దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన యొక్క సన్నిధి చేరుకోవడం, ఆయన సన్నిధి గడపడం అనేది నా బ్రతుకుకు శ్రేష్టం. ఒక దినము గడిపితే 1000 దినములతో సమానం అన్నప్పుడు రోజు గడిపితే దేవుడి సన్నిధిలో నా బ్రతుకుకి ఎంత శ్రేష్టం, నా జీవితం ఎంత శ్రేష్టమైన స్థితిలోనికి నా బ్రతుకు వెళ్తుంది అనుకోవాలి కదా, పరిగెత్తాలి కదా. నిన్నటి దినం నిన్నటికి సంబంధం, అది నిన్నటి రోజుకు నిన్నటి దినానికి నీకు ఇవ్వబడిన ఆ బ్రతుకుకు ఆ నిన్నటిది వాక్యం సరి. మరి ఈ రోజుకు బ్రతికి ఇవ్వబడ్డది కదా, ఈ రోజుకు సన్నిధి అవసరం లేదా? అంటే నీకు బ్రతుకు ఇస్తూ పోతుంటే ఇంకా అవసరం లేదనుకుంటున్నావు వాక్యం? నీకు బ్రతుకు ఇవ్వబడుతుందంటే ప్రతిరోజు దేవుని వాక్యం నీ బ్రతుకు అవసరం. మరి ఈరోజు దినంలోనికి ప్రవేశించావు, ఆహారం పెట్టవా కడుపుకు? నిన్న తినేసాను అని ఈ 3 పూటలు బంధు పెడతావా? ఏ రోజుకు ఆ తిండి అవసరమే కదా. నిన్నటి దినానికి నిన్నటి వాక్యం, మరి ఈ దినానికి ఈరోజు దేవుడు సమకూర్చబోతాడు వాక్యాన్ని. ఎంత పరిస్థితి చూసారా? దేవుని యొక్క ఆసక్తి అంటారండి ఇది. ఆత్మలను తన పిల్లలను కాపాడుకోవాలన్న ఆలోచన దేవుడిదైతే నష్టం మన బ్రతుకులకు ఉంటే ఆసక్తి మనకు పెరిగేది పోయి ఆవేదన మనకు ఉండవలసింది పోయి దేవుడు ఇంత ఆసక్తి చూపిస్తున్నా, ఇంత ఆవేదన పడుతున్నా మనకేం పట్టనట్లుగా మనం ఉండడం ఎంత ఇది దౌర్భాగ్య పరిస్థితి. కాకపోతే ఆలోచించండి మన జీవితాలు. ఆయన ఆలోచన చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మనుషుల ఎడల తన పిల్లల ఎడల కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ కంటిన్యూవేషన్, అది పంపుచూ వచ్చను. ఎంతమంది పంపుతున్నా వచ్చిన వాళ్ళను మీకేం పని లేదా? మమ్మల్ని బ్రతకనివ్వరా? మీరు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారా? దైవ సేవకులండి, ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు దేవుని మాటలు చెప్తున్న దైవ సేవకులను, యాజకులను లేదా ప్రవక్తలను ఎంత హింసించారో తెలుసా ప్రియులరా? మీకేం అసలు ఇదే పని ఇంకా మీకు? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియరా? మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వరా అన్న ఆలోచనలతో ఏమండి వర్తమానము దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చను. ఆయన పెందరక్కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించి, దేవుని వాక్యాన్ని తృణీకరించావా? అయిపోయినట్లే నీ బ్రతుకు. తృణీకరించి ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము నివారింప కంట్రోల్ చేయలేని కోపం, దేవుని యొక్క కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ప్రవక్తలను వీళ్ళందరినీ ఏదో పని లేదు మీకు, మా మీద వచ్చి పడుతున్నారు అన్నట్టుగా చంపేస్తున్నారండి. ఈరోజు కూడా ఏదైనా సదస్సు పెట్టుకుందాం, ఏదైనా చేసేసుకుందాం, వారంలో ఇంకొక సదస్సు పెంచుకుందాం అంటే మీకేం పని లేదు, మమ్మల్ని ఏం పని పాటలు చేసుకునివ్వరా? మమ్మల్ని ప్రశాంతంగా మా కుటుంబాల కోసం బ్రతకనివ్వరా అన్న ప్రస్తావన వస్తుందండి. రోజు పెట్టండి, ఏమంటారు? ఇక మీకేం పని లేదు కదా, పని లేదు, మీకేం పని లేదు. రేపు ఒక సదస్సు పెట్టుకుందాం అంటే మీకేం పని లేదు, ఇంకా మాకెన్ని బోలెడు పనులు ఉంటాయి అంటాం. అది మానవ నైజం పరిస్థితి. అది వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం, వాక్యం యొక్క గొప్పతనం తెలియకపోవడం.
వాక్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా ప్రియులరా? ఈ ప్రపంచంలో శక్తి కలిగినది, ఈ ప్రపంచంలో నిన్ను నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అండి. అదే ఒక భయంకరమైన నిత్య శిక్ష నుంచి తప్పించే శక్తి కలిగినది వాక్యం. అటువంటి వాక్యము నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తున్నాడు. నీకు అవకాశం ఇచ్చి, నీకు బ్రతుకునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఇదో ఈ రీతిగా నువ్వు నిలబడగలిగావు. చూసావు, ఇదో ఈ వాక్యం కోసమే తప్పించిపోయాడు ఆ తండ్రి. ఈ వాక్య నిమిత్తం తప్పించి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాయన. ఇంకో మాట చూస్తారా? ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు. ఏమండి, పెందలకడ లేచి, ఎందుకంటే అంత అవసరం, అంత ఉదయాన్నే, అంత తెల్లవారకు ముందే, అంత ఎర్లీగా వాక్యము ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా? అవును, రావాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలలో ఉన్నాయి బ్రతుకులు, జీవితాలు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి బ్రతుకులు, మనుషుల బ్రతుకులు. అందుకే నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయకయు, మీరు ఉత్తరమీయకు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను సిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకు ఇంతవరకు నేను అలాగూ ఏదైతే చేశానో నేను అలాగే చేసేదను. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరూ నేను వెళ్ళగొట్టినట్టు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టేదను. దేవుడు తీసుకునే తీర్మానం చూడండి. ఏమండి, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమీయక నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేస్తారు కనుక మీ పితరులు చేసినట్లు చేసేస్తున్నారు. ఇర్మీయాతో చెప్తాడు, ఇర్మీయా, వారి గురించి నువ్వు మాట్లాడినా నేను పట్టించుకోను, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అంటాడు. కింది నెక్స్ట్ భాగంలో అక్కడనే, నేను పట్టించుకోను, వాళ్ళ గురించి నీవు ప్రార్థన చేయొద్దు. నేను పెందలకడనే వాక్యం వాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నా, వాక్య సందేశాలు వాళ్ళకి వినిపిస్తున్నా, వాక్యము వాళ్ళకి తెలియజేస్తున్నా, నా దైవ సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా వాక్యాన్ని వినిపిస్తున్నా. వాళ్ళు వాక్యాన్ని పెడచోన పెట్టేస్తున్నారు, వాళ్ళు వినకపోతున్నారు, దాని ప్రకారంగా బ్రతుకును మలుచుకోలేకపోతున్నారు. ఇలా జీవితాలను వెలిగించుకోవాలి, జీవితాలను కట్టుకోవాలి. మన బ్రతుకులను బాగు చేసుకునే క్రమంలో దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన ఆలోచన అండి ఇది. మనుషులమైన మనము రక్షణలోనికి రావాలి. మన జీవితాలను వెలుగుమయం చేసుకోవడం కోసం, మన బ్రతుకులను నిత్యత్వంలో నడిపించుకోవడం కోసం, మన జీవితాలను నిత్య శిక్షలో నుంచి తప్పించుకొని మహోన్నతమైన లోకానికి మనం అర్హత సంపాదించుకోవాలన్న ఆలోచనతో దేవుడు ఈ వాక్యాలను, ఈ యొక్క దేవుని మాటలను పెందలకడనే, అంటే ఈ విషయంలో దేవుడి ఆవేదన లేదా దేవుని యొక్క ఆసక్తి మనుషులమైన మన పట్ల ఎంతగా ఉంది చూడండి. అంత పెందలకడ వాక్యాన్ని మనకు దగ్గరికి తీసుకొస్తున్నాడంటే ఎంత ఆసక్తి ఆత్మల పట్ల దేవుడికి, ఎంత ఆవేదన ఉన్నాడు. రక్షణ భాగ్యం నా పిల్లలు పొందుకోవాలన్న విషయంలో. ఇంకో మాట మీరు చూడొచ్చండి, ఇర్మీయా గ్రంథము ఎలా ఉందో చూడండి పరిస్థితి. ఇర్మీయా గ్రంథం 32-33 వచనం అండి. ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు చూడండి. ఎక్కడ చూసినా పెందలకడ పెందలకడ పెందలకడ. నేను పెందలకడ లేచి వారికి బోధించినను. ఇర్మీయా గారంటే దేవుడు తన కుమారుడి ద్వారా, ఇర్మీయా ద్వారా, నేను పెందలకడ లేచి వారికి బోధించినను, వారు నా బోధను అంగీకరింపకపోయిరి. ఏమండి, ఇది దేవుడికి సంబంధించింది అవుతుంది, ఇది దేవుడికి చేసినట్లయితుంది. మనుషుల యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితి తెలుసా? వారు అంగీకపోయిరి కాగా వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక
దేవుని వైపు ఈపును తిప్పుకున్నారంటండి. ఈపు చూపించారంట. ఈపునే తిప్పుకొనిరి. ఏంటండి అసలు? వాక్యం నీ చెంతకు వస్తుంటే, వాక్యం మన దగ్గరికి వస్తుంటే, వాక్యపు వెలుగులో మన బ్రతుకులను కట్టాలని దేవుడు పెందలకడ వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంటే, పొద్దున్నే ఉదయాన్నే మనం ఉదయం 9 గంటలకు పెట్టుకుందాం, 10 గంటలకు పెట్టుకుందాం, 10 గంటలకు పరిగెత్తుకుంటూ వచ్చే జనులు ఎవరున్నారు చెప్పండి? తీరిన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప, తీరిక చేసుకొని పనులు పక్కన పెట్టేసి, మనుషుల యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, మీ పనులు త్వరగా ముగించుకొని అని అంటుంటారండి. త్వరగా ముగించుకుంటారా? ముగించుకునేవేనా? ముగించుకునే అవకాశం ఉంటుందా? త్వరగా ముగించుకోలేము, ఎప్పుడూ ఉంటాయి ఆ పనులు. అందుకే మీ పనులను పక్కన పెట్టేసి అని చెప్పాలి. మీ పనులను పక్కన పెట్టేసి త్వరగా వచ్చేసేయండి. కానీ మనోళ్ళు ఏమంటారు? త్వరగా ముగించుకొని, త్వరగా పూర్తి చేసేసుకొని, పూర్తి అయ్యే పనులు ఇవి. దేవుని వాక్యం ప్రారంభించబడుతుంది, దేవుని వాక్యము ప్రారంభించబడింది, త్వరగా వచ్చేసేయండి, పనులను పక్కన పెట్టేసేయండి, పనులను పక్కన పెట్టేసేయండి, దేవుని వాక్యం దగ్గరికి పరిగెత్తుకుంటున్నాను అంటే ఈపు చూపి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వినకపోగా ఈపు చూపి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. అలాంటి పరిస్థితి ఉంటే ఎంత దారుణం అసలు. మన బ్రతుకులు నాశనానికి నిర్ణయించబడుతున్నాయి. అసలు నాశనం వైపు నడిపించుకునే ప్రయత్నంలోనికి వెళ్ళిపోతున్నాం. అసలు అవకాశాలను పొందుకున్న, అవకాశాలను ఇస్తున్న, అవకాశాలను ఉపయోగించుకోలేక నాశనానికి నిర్ణయింపబడే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. ఏంటండి బ్రతుకులు? నాశనం వైపు మళ్లించుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం మనం. నాశనానికి నిర్ణయించే పరిస్థితిలోనికి, దేవుడి చేతిలోనికి వెళ్ళిపోదాం మనం. అసలు ఇంత గొప్ప అవకాశాలను నేను పెందలక్కడ లేచి వారికి బోధించినను, వారు నా బోధన అంగీకరించకపోయి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక ఈపునే త్రిప్పుకొనిరి. ఎంత బాధాకరమైన విషయం. మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం, మనకు మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం లేదా? అవును. మరి ఈరోజు చాలామంది వాక్యపు ఆలోచనలు అంటే పట్టవండి. అసలు వాక్యపు ఆలోచనలు అంటే ఆసక్తి లేదండి జనాల లోపల. ఏదో ఎక్కడో మొబైల్ పెట్టుకొని ఇందామా, అంత దూరం వెళ్ళవలసిన అవసరమా? ఇంత ఎండ పరిస్థితిలో పోయి కూర్చోవలసిన అవసరం ఉందా? పోకు నష్టం ఎవరికి? ప్రమాదం ఎవరికి ఉంది? ఆసక్తి ఎవరు చూపవలసి ఉంది? ఇక్కడ ఆవేదనతో అల్లాడిపోతూ దేవుడి పాదాల దగ్గరికి రావాల్సిన వారు ఎవరము? మనమే కదా. నష్టపోయేది మనం, నష్టంలో ఉన్నది మన బ్రతుకు. మనం ఆసక్తిని చూపవలసింది పోయి, మనం అల్లాడిపోవలసింది పోయి, ఏం పట్టనట్లుగా ఉంటే మరి నీ బ్రతుకు ఎక్కడ వెళుతున్నట్లు? నీ జీవితాన్ని ఎక్కడ నడిపించుకుంటున్నట్లు? నాశనానికి నిర్ణయించబడుతుంది నీ బ్రతుకు. నాశనంలోనికి నీ చేతులారా నీవే నడిపించుకుంటున్నట్లు. తప్పదు మరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆత్మల పట్ల ఎంత ఆసక్తి, ఆత్మల పట్ల ఎంత ఆవేదన కలిగి ఉన్నాడో మహానుభావుడు. ఆయన గురించి కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, తన బ్రతుకు కాలం అంతా, తన జీవిత కాలం అంతా వాక్యము. ఇందు నిమిత్తమే కదా నేను పుట్టింది, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది. అనేకులకు వాక్యాన్ని ప్రకటించు నిమిత్తము పల్లెనక, పట్టణమనక, వీధనక, విడుపనక అన్ని ప్రాంతాలను కలియదిరిగి అనేకులకు వాక్యం ప్రకటించాలన్న ఆలోచన, ఆసక్తి కదా, ఆవేదన కదా ప్రభుల వారిది కూడా. తండ్రి ఆవేదననే కుమారుడిలో ఉంది చూడండి. తండ్రికున్న ఆసక్తి కుమారుడిలో ఉంది చూడండి. తండ్రి ఏ విధంగా అయితే అల్లాడిపోయాడో, ఆత్మలను రక్షించుకోవాలి, తన పిల్లలను కాపాడుకోవాలన్న ఆవేదన, ఆసక్తి తండ్రిది ఎలాంటిదో మనసు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిది కూడా అదే మనసు, అదే ఆలోచన. ఆత్మలను కాపాడే పనిలో, ఆత్మలను రక్షించుకునే పనిలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. నశించిపోయిన అనేక ఆత్మలను దేవుని వాక్యపు వెలుగులో నడిపించడం, దేవుని వాక్యంలో నిలబెట్టడం ఆయన యొక్క ఆవేదన. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం, అదే ఆవేదన చూడండి ప్రభుల వారిది కూడా. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం అండి.
ప్రజలందరూ ఆయన మాట వినుటకు, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన వద్దకు పెందలకడ వచ్చుచుండిరి. పెందలకడ వచ్చుచుండిరి అంటే పెందలకడ ఆయన వచ్చాడు కాబట్టి ప్రజలు కూడా ఎలా వచ్చారు? వినండి, నా దగ్గర చూడండి. పెందలకడ ప్రజలు వచ్చుచున్నారంటే పొద్దున్నే ప్రజలు వచ్చారంటే ప్రభుల వారు పొద్దున్నే అక్కడ బోధించడానికి వెళ్ళాడు. ప్రభుల వారు పొద్దున్నే పెందలకడనే ప్రభుల వారు వెళ్ళారు కాబట్టి ప్రజలు కూడా ఏం చేశారు? పెందలకడనే వచ్చేశారు. చూసారా ఎంత ఆసక్తి ప్రభుల వారికి కూడా. మందిరంలోనికి ప్రభువు వారు పెందలకడనే వెళ్ళాడు కాబట్టి ప్రజలు కూడా ఎలా వచ్చేశారు? పెందలకడనే వచ్చేశారు. అంటే వాక్యాన్ని తీసుకుపోవడంలో, వాక్యాన్ని ప్రజలకు అందించడంలో ఎంత ఆసక్తి కలిగారో, తన పిల్లలను కాపాడుకోవాలన్న ఆలోచన దేవుడిదైతే యేసుక్రీస్తు ప్రభుల వారిది కూడా అదే ఆరాటం అండి. పెందలకడనే ఆయన వెళ్ళాడు, ప్రజలు కూడా పెందలకడనే వాక్యం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆలోచించండి ప్రియులరా. ఈరోజు సేవకుడు కూర్చుంటే పరిగెత్తుకుంటూ వచ్చేవారు ఎంతమంది? ఈరోజు పెందలకడ ఎక్కడ ఉన్నది మీ మైండ్? ఎక్కడ చూస్తుండ్రమ్మా? సువర్ణమ్మ వాక్యం దిక్కు చూస్తుండ్రా? ఎక్కడ చూస్తుండ్రు? బాబు ఏడుస్తున్నాడు కదా, తల్లి ఆడిపిస్తుంది. నా దిక్కు చూడండి, వింతగా చూస్తుంటారు మీరు కదా. బోధకుడు పెందలకడ వెళ్ళాడంటే ప్రజలు కూడా ఏం చేశారు? అక్కడ పెందలకడ వచ్చేసారు. ఇప్పుడు బోధకుడు పెందలకడ వచ్చేస్తే ప్రజలు కూడా పెందలకడ వచ్చేస్తున్నారు. ఇక్కడ లేదా ఆసక్తి అంటే దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పది. దేవుడు జరగబోయే స్థితులను, ఆ భయంకరమైన పరిస్థితులను, ఆ భయంకరమైన శిక్షలు మనకు చూపిస్తున్నా, మనకు తెలియజేస్తున్నా మనకెందుకు అర్థం కావట్లేదు? మనకెందుకు ఆలోచనలో రాలేకపోతుంది? ప్రేమైన దేవుని వారిలా ఆలోచించండి. దేవుడు చెప్పలేదు అనుకుంటారా? ఎన్నో విషయాలు చెప్పాడు కదా. పరిస్థితులు ఎంత తీవ్రతతో కూడుకున్నాయి. రేపు లోకాన్ని వదిలితే, రేపు శరీరాలను వదిలితే వచ్చే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్న సంగతులు ఎన్నో విషయాలు చూపుతున్నా మనకు అర్థం కావట్లేదండి. అసలు మనం ఆలోచించట్లేదు ప్రియులరా. ఎన్నో విషయాలను చూపిస్తున్నాడు, ఎన్నో సంగతులు తెలియజేస్తున్నాడు, అయినా మనం ఆలోచించట్లేదు, అయినా మనం పట్టించుకోవట్లేదు. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆలోచనలు ఇవన్నీ మనకు పట్టకపోవడం మన జీవితాలను చేజేతులారా నిత్య శిక్షలోనికి మనమే చేజేతులారా నడిపించుకుంటున్నాం. మన జీవితాలను మనమే శిక్షకు పాత్రులుగా ఎంచుకుంటున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనికి మన బ్రతుకులు వెళ్ళకుండా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారంగా, దేవుని వాక్యం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవారంగా, దేవుడి సన్నిధికి నేనా అన్నట్లుగా పోటీపడి మన ముందుకు దేవుని సన్నిధికి చేరుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. ఎట్టి పరిస్థితుల్లో వాక్యం పట్ల అశ్రద్ధ చేసినా, ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని పెడచెవిన పెట్టినా, ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని మనం పట్టించుకోకపోయినా నష్టం ప్రమాదం మన బ్రతుకులకు ఉంది అని మర్చిపోకండి. దేవుడు వాక్యం అంటే ఏ టైము, ఏ సమయాన్ని కేటాయించారో ఆ సమయానికే చేరుకుందాం. వాక్యం ప్రారంభించక ముందే మేమంతా ముందర చేరుకోవాలి. వాక్యం అయిపోయిన తర్వాత, వాక్యం మధ్యలో మేము వెళితే మాకు వాక్యం అర్థం కాదు. దేవుని యొక్క మాటలను మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో, మా హృదయాల్లో తలపోసుకోవాలి. ఆ మాటలే కదా మా జీవితాలను, మా ఆత్మలను కట్టేవి అన్న ఆలోచనతో, ఆతృతతో పరిగెత్తుకుంటూ వచ్చిన వారి జీవితాలు వెలుగుమాయం, మహోన్నతమైన లోకాన్ని పొందుకునే అవకాశం ఉంది. లేకపోతే మన జీవితాల్లో మనమే శిక్ష పాత్రులుగా లేదా నరక శిక్షకు పాత్రులుగా చేసుకునే అవకాశం ఉంది ప్రియులరా. అట్టి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు. దేవుడు ఇంతటి అవకాశాలను మనకి ఇస్తున్నాం. ఎవరికి లేని అవకాశం ఈరోజు దక్కనోళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, అయినా మనకు దక్కింది. ఒక అపురూపమైన అవకాశం ఇది అపురూపమైన అవకాశమే భావించాలి. కాబట్టి ఈ రోజుకు కావలసిన వాక్యం మన బ్రతుకుల్లో వేసుకుందాం. కాబట్టి ప్రతినిత్యము, ప్రతిరోజు దేవుని వాక్యపు ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నం చేయాలి.
అందుకే మన జీవితాలు, మన బ్రతుకులు ఇదో ఈ ఆకారంలో ప్రస్తుతం మనం నివసిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వాక్యాన్ని పెడితే చెవిన పెట్టినట్లుగా, దేవుని వాక్యాన్ని తృణీకరించినట్టుగా మన బ్రతుకులు ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా మనకు అందిస్తున్న వాక్యం ప్రకారంగా, వాక్యపు వెలుగులో వాక్యానికి విధేయులమై మన బ్రతుకులను కట్టుకుంటూ జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా మలుచుకొని చక్కగా ఆయనకు విధేయులై, వాక్యానికి విధేయులై బ్రతకగలిగితే మహోన్నతమైన లోకం మన సొంతం. ప్రేమైన దేవుని వర్లారా, వాక్యాన్ని చూడండి, వాక్యం కోసం బ్రతకండి. వాక్యపు ఆలోచనలతో నా బ్రతుకులను కట్టుకోవాలన్న తాపత్రయంతో మనమంతా ముందుకు రావాలి. మనమంతా దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు ఉంచండి. ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మా ఆత్మల పట్ల నీకున్న ఆవేదన, మమ్మల్ని రక్షించుకోవాలన్న ఆవేదన తండ్రి ఎంత గొప్పది. ఎందలకడనే వాక్యాన్ని పంపిస్తున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది ఈరోజు సమాజం వాక్యాన్ని పట్టించుకోక పెడచెవిన పెడుతున్న తరుణంలో ఆసక్తి చూపవలసిన మనుషులం, ఆసక్తి చూపవలసిన వారము మేము తండ్రి. ఎందుకంటే నష్టం మా బ్రతుకులకు ఉంది, ప్రమాదం మా బ్రతుకులకు ఉంది. మేము ఆసక్తి చూపి మేము వాక్యపు ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకోవాల్సింది పోయి ఈరోజు వాక్యాన్ని మా దగ్గరికి పంపిస్తున్న, వాక్యం వినిపిస్తున్న, పెడచెవిన పెడుతున్న వాళ్ళు, పట్టించుకోకుండా పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళ బ్రతుకులు వెళ్ళకుండా కృప చూపి దేవా, వారి పట్ల కటాక్షం చూపించి దేవా, ఇంకొకసారైనా నీ పిల్లలు నీ మాటలు వినగలిగి ఆ నిత్య శిక్షను తప్పించుకునే, ఉగ్రతకు పాలు కాకుండా బ్రతుకులను నీ వాక్యపు ఆలోచనలతో కట్టుకునే అపురూపమైన అవకాశం ఆ బిడ్డలకు ఇవ్వండి. వచ్చిన బిడ్డలు నీ పిల్లలు ఎంతో ఆతృతతో, ప్రయాసంతో నీ పాద సన్నిధికి చేరి వచ్చారు. నీ మాటలు వినాలి, నీ మాటల దగ్గరికి రావాలి, వాక్యపు వెలుగులో మా జీవితాలను నిలబెట్టుకోవాలన్న ఆతృతతో వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడిన మాటలు దేవా ఫలించుటలో సహాయం అందించండి తండ్రి. వచ్చిన నీ పిల్లల బ్రతుకుల్లో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఏమున్నా వాటన్నిటిలో కృప చేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.